హాయ్ అందరికీ. ఈరోజు నేను చిన్న చేపలు, చింతకాయలతో చేపల కర్రీ చేశాను. ఈ చేపల కర్రీ కట్టెల పొయ్యి మీద చేశాను. అది కూడా ఎలా చేశానో చూద్దాం. నేనైతే ముందైతే కట్టెల పొయ్యి పెట్టాను. ఆ కట్టెల పొయ్యి మీద ఒక గిన్నె పెట్టాను. గిన్నె పెట్టిన తర్వాత దీంట్లో ఆయిల్ పోసుకున్నాను కొంచెం సరిపడా. చేపల కర్రీ అనేసరికి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత నేను ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి, 1 టమాటా తీసుకున్నాను. ఈ చింతకాయలు అనేసరికి కర్రీ అయితే కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక్క టమాటా అయితే సరిపోతుంది టేస్ట్ కోసం అదైనా. తర్వాత ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకున్నాను. అప్పుడప్పుడు మనం కట్టెల పొయ్యి మీద ఇలా చేపల కర్రీ వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగా వస్తుంది. ఒకసారి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. కట్టెల పొయ్యి పెట్టి కట్టెల పొయ్యి మీద చేపల కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ ఏ కర్రీ అయినా ఒక్కొక్కసారి ఇలాగా కట్టెల పొయ్యి మీద చేసుకోండి. మీరు కూడా కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకున్నాను. పొయ్యి మంట అయితే ఎక్కువ పెట్టకూడదు, కొంచెం తక్కువలోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు అయితే మాడిపోతాయి, అందుకోసమే చెప్తున్నాను. ఇదిగోండి చూసారా, కొంచెం తక్కువలో పెట్టుకుని ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం దీంట్లో. చింతకాయలు అనేసరికి చేపల కర్రీలో చాలా టేస్ట్గా ఉంటాయి. అది సీజన్లోనే దొరుకుతాయి చింతకాయలు. ఇప్పుడు చేపలు అంటే నేనైతే బల్లపరుగులు తీసుకున్నాను, చూసారు కదా. ముందైతే నేను ఈ చేపలను అయితే వీడియో తీయలేదు. ఇప్పుడైతే చేపలు మొత్తం చేసేసి ఇదిగోండి వేసుకుంటున్నాను. చూడండి, ఇవి బల్లపరుగులు. గోదావరిలో దొరుకుతాయి బల్లపరుగులు, సీజన్లో దొరుకుతాయి ఇవి. కాబట్టి చింతకాయలు కూడా ఇప్పుడే దొరుకుతాయి. కాబట్టి అప్పుడప్పుడు మీరు చింతకాయలు దొరికేటప్పుడు ఇలా అయితే ట్రై చేసుకోండి. ఇంకోటి చెప్తున్నాను నేను, మీరు చేపల కర్రీ చేసేటప్పుడు గరిటె అయితే వాడకూడదు, అది నేను చెప్తున్నాను. తర్వాత అయితే ఉప్పు, కారం, పసుపు, అది కూడా నేను కళ్ళుప్పు వాడాను. కళ్ళుప్పు అయితే చేపల కర్రీకి చాలా టేస్ట్ ఉంటుంది సాల్ట్ కన్నా. అది కూడా నేను కొంచెం సరిపడా పసుపు, ఉప్పు, కారం తీసుకొచ్చి వేసేసాను. తర్వాత కొంచెం వాటర్ వేసేసుకున్నా. పెద్దగా ఫ్రై చేయని అవసరం లేదు. వేసుకున్న తర్వాత చేపలు వేసేసి ఉప్పు కారం వేసేసుకుని వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది చేపల కర్రీకి. అంతే. కొందరు అయితే కలిపి కూడా పెట్టేసుకుంటారు, ఇలాగ ఫ్రై చేసుకోకుండా. అలా అయినా చాలా టేస్ట్గా ఉంటుంది చేపల కర్రీ. అది చేసే విధానం బట్టి ఉంటుంది టేస్ట్. తర్వాత వాటర్ పోసిన తర్వాత మూత పెట్టేసుకుని ఇప్పుడు చింతకాయలు తీసుకున్నాను, చూసారా. ఇవే పచ్చి చింతకాయలు. పచ్చి చింతకాయలని ఒక 2 నిమిషాలు వాటర్ పోసి ఉడకనిస్తే చాలా మెత్తగా అయిపోతాయి. దాంట్లో కొంచెం వాటర్ పోసి ఇదిగోండి ఇలా మెదిపేసుకుంటే మెత్తగా ఉంటాయి చింతకాయలు. దీంట్లో ఉన్న పులుసు అంతా బయటకు వచ్చేస్తుంది, చూస్తున్నారు కదా. ఇలాగే మెదిపేసుకుంటే చూసారు కదా ఎంత చక్కగా బయటకు వచ్చేసిందో పులుపు అంతా. ఇది కర్రీలో వేసేసుకోవడం. కొంచెం ఉడికిన తర్వాత ఈ పులుసు అయితే దీంట్లో పోసేసుకోవడమే, అంతే. ఇలా పోసేసుకున్న తర్వాత చూసారా, నేను దీంట్లో అయితే పోసేసుకుంటున్నాను. ఈ పెంకులు ఉన్నాయి కదా, దాంట్లో పడిపోకుండా చూడండి ఒకసారి. నాకైతే 2 పడిపోయాయి. దేంట్లోనే వడకెట్టేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి చూసారు కదా కర్రీ. ఇది కొంచెం మంట స్లోగా పెట్టుకుని ఉడకనివ్వడమే. ఆ తర్వాత మంట అంతా లాగేసుకుంటే దీంట్లో అలాగే స్లోగా మగ్గిపోతుంది కర్రీ. దీంట్లో కొంచెం అంటే నీసు వాసన రాకుండా కొంచెం అయితే నేను మసాలా వేసుకున్నాను. పెద్దగా దీంట్లో మసాలా కూడా అవసరం ఉండదు, కొంచెం అయితే వేసుకున్నాను. తర్వాత పైన ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకున్నాను. మన అమ్మమ్మలు నానమ్మలు టైంలో అయితే చేపల కర్రీ ఎలా చేసేవారంటే ఏది కొలత కాదు, ఇలా చేత్తో తీసేయడం వేసేయడం, ఉప్పు కారం అన్నీ కూడా. అయినా సరే చాలా టేస్ట్గా వచ్చేది. ఇప్పుడు కూడా అంతే, మనం చేసే చెయ్యి బట్టి వంట బాగుంటుంది. అలాగే మీ కర్రీ అయితే ఎలా వచ్చిందో మీరే చెప్పాలి. ఓకే, చూసారు కదా కర్రీ అయితే అయిపోయింది. నేను ఇలాగే ఉంచేసా కాసేపు. ఓకే అండి, చూసారు కదా. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ అండి అందరికీ.